టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పదవిపై జరుగుతున్న రాజకీయ విమర్శలకు టీటీడీ చైర్మన్ ఘాటుగా స్పందించారు. తనపై వైరల్ అవుతున్న వీడియో, రాజీనామా డిమాండ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ చైర్మన్ పదవి ఎవడొబ్బ సొత్తు కాదని అన్నారు. సీఎం చంద్రబాబు చెబితేనే తాను పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే తనను రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తున్నారని బీఆర్ నాయుడు గుర్తు చేశారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్పై స్పందిస్తూ ఆ వీడియో పూర్తిగా మార్ఫింగ్ కాలేదని, కానీ కొన్ని చోట్ల ఎడిట్ చేశారని వెల్లడించారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. నువ్వు రిజైన్ చేయి. ఎందుకు ఎవరైతే నా మీద ఆరోపణలు చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఆయన, నేను టీటీడీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే నన్ను రిజైన్ చేయమంటున్నాడు. కనీసం ఒక రోజు, వారం, నెల కూడా నాకు టైం ఇవ్వాల. నువ్వు రిజైన్ చేయి, నువ్వు రిజైన్ చేయి, నువ్వు రిజైన్ చేయి. వాని అబ్బా సొత్తా టీటీడీ నేను రిజైన్, నువ్వు నాకు ఇచ్చావా టీటీడీ చైర్మన్ నేను రిజైన్ చేయడానికి? నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఆయన చెప్తే ఒక్క నిమిషం కూడా పట్టదు నాకు. ప్రతిరోజు నువ్వు రిజైన్ చేయి. ఎందుకు రిజైన్ చేయమంటున్నావాడు? దీని మీద నేను రీసెర్చ్ చేస్తే ఆయన చేసినటువంటి దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 100. ప్రతి దాంట్లోనూ కరప్షన్ చేశాడు. ఇవన్నీ బయటకు వస్తే తిరుపతి ప్రజలే తరిమి కొడతారు. నేను ఈరోజు కూడా నిస్వార్థంగా ఏది ఆశించకుండా, నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను ఒక మీడియా అధినేతని, నేను ఒక బిజినెస్ మ్యాన్ని. నాకు ఎన్నో అవకాశాలు వస్తే నేను వద్దనుకొని నాకు టీటీడీనే కావాలని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నేను ఇక్కడికి వచ్చాను. కొన్ని రిఫార్మ్స్ చేయాలి ఇక్కడ అని. ఇది వేదాలు, దయ్యాలు అని ఏదో సంస్కృతంలో మాట్లాడతాడు. ఇవన్నీ నా దగ్గర నడవదు. నీ యాశాలన్నీ కూడా ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, తగ్గేదే లేదు. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలేం. అలా నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 6 గంటలో ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. దీన్ని నేను హై లెవెల్కి తీసుకెళ్తాను. వీళ్ళ సంగతి ఏదో తేలుస్తాను. ఎవరైతే నా మీద